హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మా కర్రీ వచ్చేసి బ్రింజాల్ కర్రీ అండి. అంటే వంకాయ మసాలా, అంటే గుత్తి వంకాయ కాదండి, మామూలుగా పొడుగు కట్ చేసేసి మసాలాలాగా చేశాను. మామూలుగా ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసానండి. ఇంకా మసాలాలు ఇప్పుడే వేయను. కొందరైతే ఆనియన్ వేసినప్పుడే మసాలాలు వేస్తారు. నేను వేయను అలా. కొంచెం సాల్ట్ వేసాను, ఎందుకంటే మనకి ఆనియన్ వేగుతాయి, కొంచెం త్వరగా వేగిపోతాయి అన్నట్టు. బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మూత పెట్టాలి. ఒక 1 minute వేగిపోతాయి, ఎందుకంటే మనం సాల్ట్ వేసాం కదా. అలాగే కర్రీ లీవ్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒక 30 seconds అంటే కలపాలి. కొంచెం పచ్చి వాసన పోయే వరకు మనం కలుపుతూ ఉండాలి. వెంటనే వేయొద్దు. పసుపు వేసిన తర్వాత వెంటనే ఏది వేయద్దు. జస్ట్ 30 seconds అలా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 spoons అయినా వేసుకోవచ్చు, హెల్త్కి కూడా మంచిదే. కొందరికేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం ఉండదు అని అంటారు, కానీ మా ఇంట్లో అయితే అందరం తింటాం వెల్లుల్లి పేస్ట్. అలాగే 2 spoons కారం వేసానండి. ఎక్కువ కారం అయితే తినము మేము మా ఇంట్లో. ఇప్పుడు బ్రింజాలు ఉప్పు నీళ్ళలో వేసానండి. బ్రింజాలు ఉప్పు నీళ్ళలో అంటే ఉప్పు నీళ్ళలో కాదు, వాటర్ పట్టేసి దొడ్డు ఉప్పు వేసేసి కాసేపు వాటర్లో వేసి పెట్టాను. ఒక 1/2 hour. మనకి ఒక 50% బాయిల్డ్ అయితే సరిపోతుందండి మనకి. బ్రింజాల్ కర్రీ ఎంతమందికి ఇష్టమో నాకు చెప్పండి, ఓకేనా? చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాము. మెంతులు, మెంతి పొడి కూడా కొందరు వేసుకుంటారు, విన్నాను నేను. కాకపోతే ఇప్పుడు మనము ధనియా వేసుకొని, పల్లీలు వేసుకుని, తెల్ల నువ్వులు వేసుకున్న, ఒక చెక్క, అలాగే 2 లవంగాలు వేసుకున్నానండి. కొందరు ఇలాచీ కూడా వేసుకుంటారు. ఎందుకో ఇలాచీ కర్రీలో నాకు వేయడం ఇష్టం ఉండదు. అలా పేస్ట్ చేశానండి. మనం ఇప్పుడు 50% బ్రింజాల్ బాయిల్ అయిన తర్వాత మనం చేసుకున్న గ్రేవీ వేసుకోవచ్చు. అలాగే చపాతీలకు కానీ, మనకి పూరీలోకి కానీ, దోశలోకి కానీ బ్రింజాల్ చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ 90% అందరికీ ఇష్టం ఉన్న కర్రీ ఏంటంటే బ్రింజాలే అని చెప్తారు చాలా వరకు. కొందరు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే తినరు, కానీ అందరు తింటారు. సాల్ట్ ఇందాక మనం ఆనియన్స్ వేసుకున్నప్పుడు సాల్ట్ కొంచెమే వేసుకున్నాం కదా, ఇప్పుడు లాస్ట్లో కొంచెం వేసేసుకుంటే మనకి సెట్ అవుతుంది. సిమ్లో పెట్టి ఒక 5 minutes పెట్టామనుకోండి, 5 minutes బాయిల్ సిమ్లో పెట్టాలి, పెద్దగా పెట్టద్దు, అడుగంటుతుంది. 90% ఉడికిపోయిందండి. వేడి బ్రింజాల్ కర్రీ చూడ్డానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఈరోజు మీ కర్రీ ఏంటో నాకు తప్పకుండా చెప్పండి, ఓకేనా? బ్రింజాల్ చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నదో. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ అండి, టేక్ కేర్.